నరసింహారావు అనే ఒక కుర్రాడు తను ఒక కథ రాసుకుని ఆ కథని చాలామందికి చెప్పి ఫైనల్గా తన డైరెక్షన్లో తమిళ్లో విజయ్ అనే ఒక హీరోగా సూపర్ గుడ్ చౌదరి గారి నిర్మాతగా ఈ కథ నేరేట్ చేస్తే ఆయనకి నచ్చింది. ఇది నచ్చి సిట్టింగ్ ఊరికే కథ చెప్పి వచ్చేయటం కాకుండా దీని మీద చాలా రోజులు సిట్టింగులు అయిన తర్వాత తమతో మ్యూజిక్ సిట్టింగ్ కూడా జరిగినాక ఆ విజయ్ గారు మీరు కాకుండా ఇంకో డైరెక్టర్ అయితే బెటర్గా ఉంటుంది, ఇది కథ ఇస్తారా అంటే నేను ఇవ్వనని కుర్రాడు వచ్చాడు. మా పోరాటం విజయ్ గారి మీదేనండి. నువ్వు విన్నావు కథని, విన్నప్పుడు ఒక కనీస మర్యాద ఇంకో మురుగదాసు లాంటి అతను నీ దగ్గరికి వచ్చి ఇలే కథ చెప్పినప్పుడు నేను ఇలాంటి కథ ఇంకోటి విన్నాను అని చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఆయనకి. చెప్పలా. నేను చెప్పలేదు అతను అంటాడు. చెప్పనప్పుడు ఇందులో ఉన్నటువంటి హార్ట్, మేము ఆత్మ అంటామండి, కథకి ఆత్మ కథాంశం. బట్ నేరేషన్ అంతా మార్చుకున్నాడు ఆయన. క్యారెక్టర్లు 2 చేశాడు. ఏదేదో ఇక్కడ తండ్రి కొడుకుల బదులు అక్కడ అన్నదమ్ములు కూడా చేయకుండా 2 క్యారెక్టర్లు చేశాడు. ఏమైనా చేసుకునేవాడిని. బట్ మాకేంటంటే మాకు అధర్మం జరిగింది మా వర్కర్కి. మురుగదాస్ గారు ఒకవేళ కత్తి కథ చెప్పినప్పుడు మోరల్గా విజయ్ నరసింహారావుకి తెలియజేయాలి. అదే సెలవుమణి గారు ఇక్కడికి వచ్చినప్పుడు అది అడ్మిట్ చేశాడు ఛాంబర్లో మీటింగ్లో. విజయ్ ఈ కథ విన్నప్పుడు ఇలాంటి కథే నేను విన్నాను, ఒక కొత్త అబ్బాయి దగ్గర ట్రావెల్ అయ్యాము, ఆ సినిమా చేయాలనుకున్నాము, ఒకసారి నరసింహారావు గారితో మాట్లాడాలి అనే ఒక చేసుంటే బాగుండేదని సెలవుమణి గారు చెప్పారు. మన ఫైట్ కూడా చేసింది విజయ్ మీదే.